గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కళ్ళు తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందా? హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీజ గురాల, అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్లో యూరోగైనకాలజిస్ట్ని. సో కళ్ళు తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇది ఒక అపోహ అండి. కళ్ళు తాగడం అంటే ఆల్కహాల్ తీసుకోవడం లాగా, అంటే మందు తాగడం లాగా అనమాట. సో మందు తాగిన ప్రతిసారి మనకి యూరిన్ అనేది ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది, అంటే పదే పదే యూరిన్ వెళ్ళాలనిపించడం. సో ఇలా జరిగినప్పుడు మనకి ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో అది బయటికి వెళ్ళిపోతుందనే ఫీలింగ్ రావచ్చు, కానీ నిజంగా ఆ బ్యాక్టీరియా చనిపోవడం కానీ బయటికి వెళ్ళిపోవడం కానీ జరగదు. దానికి పైగా ఏమవుతుందంటే మనం డీహైడ్రేట్ అవుతామన్నమాట. అంటే వాటర్ క్వాంటిటీ అనేది మన బాడీలో తగ్గిపోతుంది. ఈ డీహైడ్రేషన్ మూలంగా మనకి ఏదైతే యూరిన్ వస్తుందో అది చాలా మంటగా వస్తుంది. అండ్ మీరు కళ్ళు తాగిన ప్రతిసారి ఈ ఫీచర్స్ అన్నీ మీరు చూడొచ్చు. సో ఇలా మీరు ఒకవేళ కనుక ఫీచర్స్ అబ్జర్వ్ చేస్తున్నారంటే ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. అంటే మూత్రంలో మంట రావడం కానీ, అర్జెంట్ ఫీలింగ్ రావడం కానీ, ఊరికే యూరిన్ వెళ్ళాలనిపించడం కానీ, లేదా కింది భాగంలో నొప్పి కలగడం కానీ. ఇలాగే కలయికలో కూడా కొంతమందికి నొప్పి కలగచ్చు. సో ఇవన్నీ ఒక యూరిన్ ఇన్ఫెక్షన్కి సూచనలనే చెప్పాలి. అలాగే ఫీవర్ రావడం, అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు మనకి ఫీవర్ లాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సింపుల్ ఇన్ఫెక్షన్తో మనం ట్రీట్ చేయగలిగింది ఒకవేళ కనుక కిడ్నీల వరకు వెళ్ళిపోతే అది ఫీవర్ లాగా, మనకి చలి జ్వరం లాగా కనిపించవచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ చాలా ఎర్లీ స్టేజ్లోనే తీసుకోవడం బెటర్. ఎవరో చెప్పారు కాబట్టి కళ్ళు తాగాను, లేదా ఇంకేదో తీసుకున్నాను, ఇంట్లో మందులే వాడుకున్నాను అనేది రాంగ్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. అలాగే మీరు ఇలా చిన్నవి చేస్తే, ఇంటి చిట్కాలు మాత్రమే ఫాలో చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అనుకుంటే మాత్రం ఇది అపోహ అనే చెప్పాలి. అండ్ సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే దాన్ని ట్రీట్ చేసుకోండి. మరి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? సో మోస్ట్ కామన్గా మనకు తెలిసే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి దారి తీసేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు, అంటే దూరంగా వెళ్ళినప్పుడు మనము రిపీటెడ్గా యూరిన్ వెళ్ళకుండా దాన్ని ఆపుకుంటాం. అలాగే వాటర్ క్వాంటిటీ కూడా తగ్గించేస్తాం. సో మీరు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు యూజువల్గా ఇంట్లో ఉంటేనో లేదా వర్క్ ప్లేస్లో ఉంటేనో 1 లీటర్ నుంచి 2 లీటర్ నీళ్ళు తాగుతారు. లేదా మీరు ట్రావెల్ చేసినప్పుడు ఏం చేస్తాము, ఒక గ్లాస్ నీళ్ళు కూడా తాగమన్నమాట. దీనివల్ల మనకి డీహైడ్రేషన్ జరుగుతుంది అండ్ యూరిన్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో యూరిన్ ఎప్పుడైతే ఎంత తక్కువ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ అవుతుందో మనకి యూరిన్ రావడం అనేది కూడా తగ్గిపోతుంది. బ్యాక్టీరియా అనేది మూత్రనాళం ఎంట్రీలో ఉంటుందండి. సో ఈ బ్యాక్టీరియా మూత్రనాళం ఎంట్రీ నుంచి బయటికి ఎలా వెళ్తుంది? మనం యూరిన్ పోసినప్పుడే ఈ బ్యాక్టీరియా అనేది బయటపడిపోవాలి. మనం యూరిన్ వెళ్లకుండా దాన్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆపుకుంటే ఏదైతే బ్యాక్టీరియా ఎంట్రన్స్లో ఉంటుందో ఆ బ్యాక్టీరియా అనేది వెనక్కి వెళ్ళి మూత్రం సంచిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఈ మూత్రం సంచి ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయింది అని అంటే అది యూజువల్గా మన మోషన్ ప్యాసేజ్ నుంచి వచ్చే బ్యాక్టీరియా అవ్వచ్చు, లేదా బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా అవ్వచ్చు. మనము బయట ఏదైనా టాయిలెట్ వాడినప్పుడు బ్యాక్టీరియా వచ్చింది, సో దానివల్ల నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటూ ఉంటారు చాలామంది. బట్ రీజన్ ఇది అవ్వదండి. మనం బయట ఉన్నప్పుడు ఆ డోర్స్ కానివ్వండి, ఆ సీట్స్ కానివ్వండి మనం చేతులతో పట్టుకుంటాం అండ్ అదే చేతుల్ని మనం కింద వాష్ చేయడానికి కూడా వాడతాం. సో ఇలా బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ జరుగుతుంది తప్పితే బయట నుంచి ఏ బ్యాక్టీరియా మన మీదికి జంప్ చేసి ఇన్ఫెక్షన్ క్రియేట్ అయితే చేయదు. ఎస్, బయట మీరు ఆడుతున్నారంటే మీరు ట్రావెలింగ్లో ఉన్నారు. ఆ ట్రావెలింగ్లో ఏమవుతుంది అని అంటే డీహైడ్రేషన్ అవుతుంది, మీరు వాటర్ తక్కువ తీసుకుంటున్నారు అండ్ యూరిన్ తక్కువగా వెళ్తున్నారు. ఉన్న బ్యాక్టీరియాని కూడా మీరు బయటకు పుష్ చేయట్లేదు. దీనివల్ల ప్రాబ్లం ఎదుర్కొంటారు. సో దీన్ని మనం ఈజీగా ఎలా డీల్ చేయొచ్చు? మనం ఎక్కడికి వెళ్ళినా సరే శానిటైజర్ క్యారీ చేయడం, టిష్యూ పేపర్స్ క్యారీ చేయడం, మనం ఏ సీట్ మీద కూర్చుంటున్నామో దాన్ని ఒకసారి వైప్ చేసి కూర్చోవడం, ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనం సేఫ్గా బయట ప్లేసెస్లో యూరిన్కి వెళ్ళొచ్చు అండ్ అది మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ కాజ్ చేయదు. డీహైడ్రేట్ అవ్వకండి, రెగ్యులర్గా వాటర్ తీసుకోండి, టైంకి యూరిన్ని ఎంప్టీ చేస్తూ ఉండండి. అండ్ క్లీన్ చేసుకునేటప్పుడు వెనక మోషన్ ద్వారా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నాకనే ముందు భాగం మీద చేయి పెట్టండి. చిన్నపిల్లలకు కూడా దీన్ని నేర్పించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళలో ఇంకా చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా మేము చూసే ఇన్ఫెక్షన్ ఈకోలై అనేది మోషన్లో ఉండే రెగ్యులర్ బ్యాక్టీరియా. సో ఈ రెగ్యులర్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన మూత్రనాళం దగ్గర టచ్ అవుతుందో, మేల్స్కి చాలా లాంగ్గా ఉంటుంది యురెత్రా అనేది, బట్ ఆడవాళ్ళలో 4 సెంటీమీటర్స్ లేదా 3 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. అంటే బయట అట్మాస్ఫియర్ నుంచి మన బ్లాడర్కి ఉండే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇంత తక్కువగా ఉన్నప్పుడు మనకి బయట నుంచి ఎంటర్ అయ్యే బ్యాక్టీరియా చాలా ఈజీగా బ్లాడర్కి ఎంటర్ అయిపోతుంది. బట్ బ్లాడర్ వరకు ఉంటే ఇన్ఫెక్షన్ పర్వాలేదు, దాన్ని మనం ట్రీట్ చేసి తగ్గించుకోవచ్చండి.
కానీ ఇదే బ్యాక్టీరియా కనుక కిడ్నీ వరకు రీచ్ అయిందంటే ఇది చాలా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. ఐవీ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి రావచ్చు, అడ్మిషన్ అవసరం పడవచ్చు. అండ్ ఇది చాలా సివియారిటీ వరకు ఎక్కువైపోయింది అని అంటే మన కిడ్నీలు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న యూరిన్ ఇన్ఫెక్షనే కదా అని దాన్ని వదిలేయకండి. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి, ఒక యూరోగైనకాలజిస్ట్ని కలవండి. అండ్ మీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయాక ఇమీడియట్గా కల్చర్స్ ఇవ్వకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఒక కల్చర్ రిపోర్ట్ ఇస్తారు, ఈ కల్చర్లో నాకు క్లీన్గా ఉంది అని చెప్తారు. మీరు మందులు వాడుకున్న తర్వాత మీ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయాక ఒక 2 వారాల వరకు మీరు ఆ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ అనే టెస్ట్ చేయించుకోకండి. వన్స్ డాక్టర్ అడ్వైస్ చేస్తే మాత్రమే ఒక 1 వీక్లో మీరు ఆ కల్చర్ సెన్సిటివిటీ రిపోర్ట్ అనేది చేసుకోవచ్చు. లేదా సింపుల్ యూరిన్ రొటీన్ కూడా ఇచ్చి మీకు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే అవి ఏ రకంగా ఉంటాయి అండ్ ఏమన్నా సిస్ట్లు ఫామ్ అవ్వచ్చా వెజైనాలో? హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీజ గురాల, యూరోగైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఈ వెజైనా అంటే బర్త్ కెనాల్ అంటామండి. బేబీ ఏదైతే దారిలోంచి డెలివర్ అవుతుందో అండ్ కలయిక ఏ దారిలో అయితే జరుగుతుందో దాన్నంతా కలుపుకొని మనం వెజైనా అంటాం. సో ఈ వెజైనాలో ఏమైనా సిస్ట్లు ఫామ్ అవ్వచ్చా? సిస్ట్ అంటే ఎప్పుడైనా ఒక నీటి బుడగ కావచ్చు, లేదా ఏదైనా ఒక బలూన్ లాంటిది దాని లోపల ఒక పస్ అన్న ఫామ్ అవ్వచ్చు. అంటే దీన్ని చీము అంటాం కదా. సో చీము అన్న ఉండొచ్చు, లేదా వాటర్ అన్న ఉండొచ్చు, లేదా బ్లడ్ అన్న ఉండొచ్చు. సో ఇవన్నీ టైప్స్ అన్నమాట. మరి సిస్ట్ నిజంగా ఫామ్ అవుతుందా? అవునండి. ఈ వెజైనా అంటే బర్త్ కెనాల్లో ఎప్పుడైనా కానీ సిస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది బయట ద్వారం జస్ట్ ఎంట్రీ దగ్గర కావచ్చు, లేదా మధ్య భాగంలో కావచ్చు, లేదా పైకి వెళ్తే సర్విక్స్ అంటే ఏదైతే గర్భసంచి ముఖద్వారం ఉంటుందో దాని మీద కూడా కొన్ని సిస్ట్ ఫామ్ అవుతాయి. బట్ ప్రతి దానికి ఒకటే కారణమా అంటే కాదండి. ప్రతి సిస్ట్కి ఒక డిఫరెంట్ రీజన్ ఉంటుంది, ఎందుకు వచ్చింది అనే దానికి కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ నెబోథియన్ సిస్ అనేటివి స్కాన్స్లో కూడా చాలామంది కనిపిస్తూ ఉంటాయి. మరి దీని గురించి టెన్షన్ పడాలా? కొంతమంది అయితే మేము దీని గురించి సర్జరీ కూడా చేయించుకోవాలనుకున్నాము అనే వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. బట్ ఈ నెబోథియన్ సిస్ట్ అనేది సర్విక్స్లో ఒక చిన్న గ్లాండ్ వల్ల వచ్చే ఒక సిస్ట్ అనమాట. సిస్ట్ అంటే వాటర్ ఫిల్డ్ అనుకోండి. అండ్ దీనివల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చా అంటే ఒకవేళ ఇన్ఫెక్టెడ్ నెబోథియన్ సిస్ట్ కనుక ఉంటే అది మనకి సిమ్టమాటిక్గా కనిపిస్తుందండి. అంటే మీలో ఏవో ఒక మనకి ఏదైనా సిమ్టమ్స్ కనిపిస్తాయి అన్నమాట. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చేదానికి ఒక రీజన్ ఉంటుంది. అండ్ అది పెయిన్ఫుల్గా ఉండడమా, లేకపోతే ఏదన్నా మీకు వైట్ డిశ్చార్జ్ కావడమా, ఇలాంటి ప్రాబ్లమ్స్తోనే మీరు డాక్టర్ దగ్గరకు వస్తారు. సో ఈ నెబోథియన్ సిస్ట్ కోసం సర్జరీ అవసరమా అంటే క్రానిక్గా కొంతమందికి నెబోథియన్ సిస్ట్ అనేటివి ఉండిపోతాయి. అండ్ దీనివల్ల సర్వీసైటిస్ అంటే కంటిన్యూస్గా వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానివ్వండి, ఆ వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ లేకుండా అవుతూ ఉంటుందన్నమాట. దీనికి వాళ్ళు ఇంతకుముందు నార్మల్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాము, అంటే క్రయోథెరపీ, ఐస్ పెట్టడం లాంటివి కూడా చేసుకొని ఉంటారు. అయినా కూడా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇలాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీనికోసం ఆ సర్వీసైటిస్ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి మనం పదే పదే ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా పేషెంట్కి రెస్పాన్స్ లేనప్పుడు అండ్ పేషెంటే విల్లింగ్గా మేము సర్జరీ చేయించుకుంటాం అన్నప్పుడు మాత్రమే చేస్తాం తప్ప ఇది ఇండికేషన్ అయితే కాదు. అంటే ఒక నెబోథియన్ సిస్ట్ ఉంది కాబట్టి మీకు సర్జరీ చేయాలనేది అయితే ఇండికేషన్ కాదండి. సెకండ్ది కొన్ని గార్ట్నర్ సిస్ట్ అని అలాంటివి ఉంటాయన్నమాట. అవి ఈ వెజైనా అనే మొత్తం కెనాల్లో మధ్యలో ఫామ్ అవుతుంది. అంటే అది మీ గర్భసంచి నుంచి వచ్చిందైతే కాదు. ఈ వెజైనల్ కెనాల్ అనే దానికి సెపరేట్ ఆరిజిన్ ఉంటుంది. అంటే దాని పుట్టుక వేరే రకమైన సెల్స్ నుంచి ఉంటుందన్నమాట. కొన్ని సెల్స్ ఇరిటేట్ అయ్యో లేకపోతే ఎప్పుడైనా మనకు ఆ సిస్ట్ ఒకటి ఫామ్ అవుతుంది అని అంటే అది గార్ట్నర్ సిస్ట్ కనుక అయితే దాన్ని మనం ఏం చేయమండి స్పెసిఫిక్గా, అన్లెస్ అది మీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే తప్ప. అందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ డాక్టరే మీకు చెప్తారు ఇది అవసరమా అవసరం లేదా అని. బట్ యూజువల్గా అయితే ఇలాంటి గార్ట్నర్ సిస్ట్కి కూడా సర్జరీ అనేది చెయ్యం. నా మోస్ట్ కామన్గా మేము చూసేది బార్థోలిన్ సిస్ట్. బార్థోలిన్ సిస్ట్ అంటే అది ఒక సిస్ట్ లాగా ఉండొచ్చు, లేదు యాబ్సెస్ అంటే పస్సు ఉన్నప్పుడు దాన్ని యాబ్సెస్ అంటాము. అక్యూట్గా ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సడన్గా ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ టైంలో అది బాగా ఎరుపైపోయి బాగా నొప్పి కాజ్ చేసి మీరు ఏ పని చేసినా కూడా చాలా ఇబ్బంది ఫీలింగ్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో దాన్ని ఇమీడియట్గా సర్జరీ చేయడం అనేది జరగదు. ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇస్తాము, దాన్ని ట్రీట్ చేస్తాము. ఈ యాంటీబయాటిక్స్ తోటి అది కొంచెం చిన్నగా అవుతుంది అనమాట. అంటే సిస్ట్ ఏదైతే బాగా ఎర్రగా ఉందో అదంతా తగ్గి దాని సైజ్ కూడా తగ్గచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ దీనికి రీజన్ ఏంటి అంటే కామన్గా ఇన్ఫెక్షన్ అండ్ కలయిక సడన్గా ఒక స్టార్టింగ్లో ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఈ బార్థోలిన్ సిస్ట్ ఆల్రెడీ ఉండి వాళ్ళకి ఆ టైంలో ఇన్ఫెక్ట్ అవ్వచ్చు.
సో నార్మల్గా బార్తలిన్ సిస్ట్ అనేది మనకి ఇబ్బంది కాజ్ చేస్తుందా అంటే కాదు. యూజువల్గా బార్తలిన్ సిస్ట్ అనేది చిన్నగా ఏమి సిమ్టమ్స్ లేకుండా ఉంటుందన్నమాట. కానీ అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు మాత్రం మీకు అది చాలా పెయిన్ఫుల్గా అండ్ ఇది ఏంటో తెలియదు అన్నట్టు దానిలో నుంచి పస్ రావడం కానీ ఇవన్నీ మీరు గమనించవచ్చు. సో ప్రతి బార్తలిన్ సిస్ట్కి సర్జరీ అవసరమా? ఒకవేళ మీరు ఇది ఫస్ట్ టైం బార్తలిన్ సిస్ట్ చూస్తున్నారు అంటే కనుక మామూలుగా మనం మెడికేషన్ ఇస్తాము, అది తగ్గిపోయింది మళ్ళీ మీకు తిరిగి రావట్లేదు అని అంటే దాని గురించి పెద్దగా పట్టించుకునేది ఏమి ఉండదండి. కానీ అది మీకు డైలీ లైఫ్లో ఇబ్బంది కలిగిస్తుంది అన్నప్పుడు మాత్రం దాన్ని సర్జరీ ద్వారా రిమూవ్ చేస్తాము. చాలామంది అడుగుతారు, మాకు ఉబ్బినప్పుడు మేము జస్ట్ దాన్ని పిన్ తోటి గుచ్చేసాము అండ్ అదంతా పోయింది మేడం మాకు అని. సో ఈ బార్తలిన్ సిస్ట్ అనే దానికి ఒక వాల్ ఉంటుందండి, అంటే ఒక పొర లాంటిది లోపల ఫామ్ అయి ఉంటుంది. దాని ద్వారా మీకు ఊరికే ఈ పస్ అనేది ఫామ్ అవ్వడం కానీ అది కంప్లీట్గా పోకపోవడం కానీ అది ఇన్ఫెక్ట్ ఊరికే అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. మీరు జస్ట్ ఒక పిన్ తోటి దాన్ని గుచ్చేసి ఆ పస్ అంతా తీసేసినా కూడా లోపల ఏదైతే సిస్ట్ వాల్ ఉంటుందో దాని నుంచి మీకు పదే పదే మళ్ళీ పస్ ఫామ్ అవుతుంది. సో అలా పదే పదే చేయడం వల్ల బయట నుంచి మనం ఇన్ఫెక్షన్ లోపలికి నెట్టిన వాళ్ళం అవుతాం అండ్ సర్జరీ అప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట అది రిమూవ్ చేయడం. దాన్ని స్ట్రిప్ చేయాలి అండ్ ఆ స్ట్రిప్పింగ్ చాలా డిఫికల్ట్ అవుతుంది. సో అలాంటి పనులు చేయకండి, మీ సొంత వైద్యం అయితే చేసుకోకండి. వేడిగా కాపడం పెట్టుకోవడం అనేది ఒక ఇంటి చిట్కా. సో వేడి కాపడంతో మీకు చాలా వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది అండ్ దీన్ని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఏ యాంటీబయాటిక్ మీకు అవసరం ఆ టైంకి, లేదా అవసరం లేదా ఓన్లీ పెయిన్ కిల్లర్ సరిపోతుందా అనేది డాక్టర్ డిసైడ్ చేసి మీకు చెప్పగలుగుతారు. అండ్ సర్జరీ ఒకవేళ ప్లాన్ చేస్తే కనుక సింపుల్ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్, ఓన్లీ మీకు ఇన్ఫెక్షన్ బాగా ఉన్నప్పుడు జస్ట్ ఒక ఇన్సిషన్ ఇచ్చి డ్రైన్ చేస్తాం. లేదు ఇన్ఫెక్షన్ సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు దానిలోకి కెథెటర్ పెట్టడం కానీ కంప్లీట్గా దాన్ని మీకు ఏదైతే ట్రాక్ ఉందో ఆ ట్రాక్ మొత్తం రిమూవ్ చేయడం కానీ అలాంటి ప్రొసీజర్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా బార్తలిన్ సిస్ట్ వచ్చిందంటే మాత్రం మీ డాక్టర్ కన్సల్టేషన్ వెళ్ళి మీకు ఏది అవసరం లేదు అనేది క్లారిటీగా తెలుసుకోండి. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.